రేపు గురు పుష్యమి చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, పసుపు డబ్బాలో ఇది పెట్టండి. అయితే ఈ గురు పుష్యమి ఏంటంటే గనకనండి చాలా పవర్ని కలిగి వస్తున్న రోజు అనమాట. అంటే నార్మల్గా ఏంటంటే గనక 12 ఏళ్ల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజని మనకు వేద పండితులు చెబుతున్నారు. ఇలా గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిగి ఉంటే దాన్ని గురు పుష్యమిగా మనం పరిగణిస్తామన్నమాట. ఈ రోజున చేసుకునే పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఖచ్చితంగా మనకు పనిచేస్తాయి. నార్మల్గా ఈ పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు ఏంటంటే బంగారం కొంటూ ఉంటారు. బంగారానికి బదులుగా మనం ఏంటంటే గనక పసుపు కొన్నా సరిపోతుందండి. బంగారం పసుపుతో సమానం కాబట్టి మీరు పసుపుని కూడా కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల బంగారం కొన్నట్టే అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఏంటంటే గనక మర్చిపోకుండా మీరు ఇలా పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఏంటంటే కనుక ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనం రావడంతో పాటు మీకు మంచి సంపద చేకూరుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అసలు పసుపు డబ్బాలో ఏం పెట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఆ తర్వాత రేపు గురు పుష్యమి కదా, నార్మల్గా ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. వాకిట్లో చక్కగా ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని కలుపుకొని చేస్తే చాలా మంచిదండి. అలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్కని కానీ అరటి పళ్ళను కానీ నైవేద్యంగా పెట్టండి. ఇక అలానే కాకుండా ఈరోజు బంగారం ఏంటంటే కొనడం అనేది జరుగుతుంది కదా, కానీ మనం బంగారం కొనలేం కాబట్టి ముఖ్యంగా మీరేంటంటే మీ దగ్గర ఉండే బంగారు నగలు ఉంటాయి కదండి, అంటే ఏమున్నా పర్వాలేదు, మన దగ్గర ఎంత ఉంటే అంత అండి, ఇంతే ఉండాలి అంతే ఉండాలని రూల్ లేదు. కానీ మీరేం చేయండి అంటే ఇలా మొత్తం ఆ బంగారాన్ని బయటికి తీసి పసుపు నీటితో శుభ్రం చేయండి. ఇక అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక బంగారం కొనలేని వారు శనగలు ఉంటాయి కదండి, శనగల్ని ఒక 10 రూపాయలు పెట్టి కొని తెచ్చుకుంటే మంచిదండి. ఇలా శనగలు తెచ్చుకొని ఏంటంటే కనుక అవి వంటల్లో ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంటికి శనగలు కానీ పసుపు కొమ్ములను కానీ తెచ్చుకుంటే అదృష్టం విపరీతంగా పడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి వీలుంటే ఏంటంటే కనుక ఈ రోజున శనగలు అలానే వచ్చేసి ఏంటంటే కనుక పసుపు కొమ్ములను కొని తెచ్చుకోండి. అయితే ఇంకా మీరు శనగలు వంటల్లో ఉపయోగించుకున్న ఈ పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఈ పసుపు కొమ్ములను ఏంటంటే బీరువాలో కూడా దాచుకోవచ్చు, లేదంటే కనుక లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఆ విధంగా కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. అనంతరం వచ్చేసి ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. అయితే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది. పసుపు మనము పూజ కోసం సపరేట్గా తెచ్చుకుంటాం, వంటల్లో సపరేట్గా అంటే ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీ ఇంటి అంటే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, పసుపు డబ్బా మీరు ఇది పూజ గదిలో ఉండే పసుపు డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇంటి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో కూడా పెట్టొచ్చు. భర్త సంపాదన పెరగటానికి, 4 దిక్కుల నుంచి ధనం ఆకర్షించడానికి, లక్ష్మీదేవి నిగ్రహం కలిగి సకల సంపదలు చేకూరటానికి, అద్భుతమైన ఫలితాలను మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటానికి ఏంటంటే పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టుకోవాలన్నమాట. అంటే ఇది ఇప్పటి పరిహారం అయితే కాదండి, చాలా ప్రాచీనమైన పరిహారము. అంటే చాలా పాత పద్ధతి అండి, మన పూర్వీకులు ఎక్కువగా ఆచరించేవారు. ఇప్పటికి కూడా ఇది ఆచరణలో ఉంది కాబట్టి చాలామంది చేస్తారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక చేసుకోండి. అయితే ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలో అండి ఇక్కడ చూపించే విధంగా మీరేం చేయండి అంటే 2 యాలకులు తీసుకోవాలి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులు తీసుకోండి. యాలకులు అమ్మవారికి ఎంతో ప్రీతిగా చెప్పబడతాయి, పురాణాలలో చెప్పబడుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి 2 యాలకులు తీసుకోండి. కానీ ఆ యాలకులకు ఏంటంటే కనుక ఎక్కడ కూడా అండి పుచ్చు కానీ లేదంటే కనుక చినిగి ఉండటం కానీ కొంచెం అంటే డ్యామేజ్ అయి ఉంటూ ఉంటాయి కదా, అలా లేకుండా చూసుకోండి. అలా లేకుండా ఉండే 2 యాలకులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంటి పరంగా ఉండే ధన సమస్య చెప్పుకోండి. భర్త సంపాదన ఆదాయం పెరగాలి, చక్కగా ఉండాలి, 4 దిక్కుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే అవి 2 యాలకులు పసుపు డబ్బాలో వేసి పెట్టండి. ఇలా ఏంటంటే 3 నెలలు పెట్టొచ్చు, 2 నెలలు పెట్టొచ్చు, నెల రోజులు పెట్టుకోవచ్చు. అలానే మనం పసుపు డబ్బాలో పెట్టి పసుపు అయిపోయిన తర్వాత ఆ డబ్బాని క్లీన్ చేసుకుంటాం కదండి. అలా చేసేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని మీరు ఆ పసుపు డబ్బాలో పెట్టిన యాలకులు తీసి ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ ఏంటంటే కనుక పసుపు ఆ డబ్బాలో పోసుకుంటాం కదా, అందులో 2 యాలకులు వేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా పసుపు డబ్బాలో ఏంటంటే యాలకులు వేసి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మనం ఏంటంటే చేసే వంటల్లో అండి రుచి పెరుగుతుంది. మనం కొన్నిసార్లు ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఈ వంటలు చేసినా కానీ అందులో పెద్దగా ఫలితాలు ఉండవు కదా, మాడిపోవటం కానీ, ఎంత రుచిగా అసలు లేకపోవటం కానీ, అదేదో అంటే సరిగ్గా ఉండకపోవటం, కూరలు ఇంత ఇంట్రెస్ట్ పెట్టినా కానీ అస్సలు కూడా బాగుండట్లేదని
మనం బాధపడతాం కదా, అలా కూరల్లో రుచి పెరగటానికి, ఇంట్లోకి ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి రాకుండా ఉండటానికి, నెగిటివిటీ అనేది తగ్గటానికి, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి, సంపద పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు డబ్బాలు తప్పనిసరిగా యాలకులు అయితే వేసి పెట్టండి. మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. రేపు తిదివార నక్షత్రాన్ని బట్టి పసుపు డబ్బాలు ఇది పెట్టుకుంటే మంచిది, కాబట్టి పెట్టేసుకోండి. పసుపుకు చాలా శక్తి ఉంటుందండి. పసుపు చాలా చాలా పవర్ఫుల్ అనమాట. పసుపుతో చేసుకునే పరిహారాలు కూడా మనకు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అంటే అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి మనం పసుపు డబ్బాలు ఈ వస్తువుని పెడితే ఆ పసుపు ఏంటంటే శక్తివంతంగా మారుతుంది. యాలకులు కూడా ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవండి. యాలకులు డబ్బు లేని చోట డబ్బుని పుట్టించడానికి, ధనం ఏంటంటే కనుక ఆకర్షించబడేలాగా చేసేంత శక్తి యాలకులకు ఉంటుందన్నమాట. అందుకే యాలకులకు చాలా పవర్ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ గురుపుష్యమి రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక పెట్టుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మీ ఇంటి బీరువాలో కూడా 2 పసుపు కొమ్మలు తీసుకోండి. ఎలాగో ఈరోజు పసుపు కొమ్మలు కొని తెచ్చుకోండి. అంటే ఒక 5-6 పసుపు కొమ్మలు వచ్చేలాగా తెచ్చేసుకోండి. అందులో నుంచి 2 తీసుకోండి. 2 యాలకులు అంటే తీసుకోండి. అలానే 2 పసుపు కొమ్మలు తీసుకోండి. అలానే కాకుండా ఒక 5 రూపాయల బిల్లని తీసుకోండి. ఈ 3 వస్తువులు కూడా ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టండి. పెట్టేసి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారి దగ్గర ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం పరిచేసి అందులో 2 యాలకులు, 2 పసుపు కొమ్ములు, 5 రూపాయల బిల్ల పెట్టి చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి చక్కగా మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చూయించి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మన ఇంటి బీరువాలో దాచుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. బీరువాలో డబ్బు ఉండట్లేదు, బంగారు నగలు ఉండట్లేదు అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక అవి తాకట్లోకి వెళుతున్నాయి, పెట్టిన డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుందని మనం బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి బాధలు లేకుండా డబ్బు అనేది ఏంటంటే కనుక ఖర్చు అయిపోకుండా ఒక మితిగా ఖర్చు అవ్వటానికి, ధనం అనేది ఏదో ఒక దిక్కు నుంచి మన దగ్గరికి రావటానికి, ధనం అంటే స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి. ఇది కూడా 2 నెల రోజులు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత తీసేసి ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఎక్కడైనా సరే కొంచెం దూరంగా ఏంటంటే కనుక పచ్చని వృక్షాలు ఉండే దగ్గర పడేసుకుని సరిపోతుంది. లేదంటే రావి చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చినా సరిపోతుంది. కాబట్టి విధంగా ఏంటంటే కనుక చెయ్యండి. ఖచ్చితంగా డబ్బు వస్తుందండి. డబ్బు లేని చోట డబ్బుని పుట్టించడానికి, ధన ద్వారాలను తెరిపించడానికి, ధనం ఏంటంటే కనుక నిరంతరం ప్రవాహంలాగా మన దగ్గరికి రావడానికి, బీరువాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక బీరువాలో మనం పెట్టిన డబ్బు కూడా స్థిరంగా ఉండటానికి. కొంతమంది బీరువాలో డబ్బు పెడితే అసలు ఉండదు కదా, అంటే ఈ రోజు పెడితే ఇంకా గంటకే మనం తీస్తూ ఉంటాం, లేదంటే రేపే తీసి ఖర్చు చేస్తూ ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్ అనేది రానివ్వకుండా చేసుకోవటానికి పరిహారం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక పాటించండి. ఇలా చేసేసుకొని చక్కగా రిజల్ట్ పొందండి. ఇది బీరువా పరంగానే కాదు, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ కూడా దీన్ని పెట్టొచ్చు. అక్కడ కూడా ఆ ప్రదేశాలలో కూడా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఫలితాలు అయితే వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి గురుపుష్యమి చాలా చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ రోజు ఈ విధంగా చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక పసుపు కొమ్ములతో పరిహారం చేయండి. అంటే పసుపు కొమ్ములు లక్ష్మీదేవికి సమర్పిస్తే చాలా మంచిదండి. ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మన ఇంటిని ఆనందంతో నింపేస్తుంది. కాబట్టి పసుపు కొమ్ములు అంటే మాలలాగా కట్టి సమర్పించండి. 11, 7, 5 అంటే ఇలా మాలలాగా చేసేసి అమ్మవారికి సమర్పించండి. పసుపు కొమ్ములు తెచ్చుకొని ఇలా ఈ విధంగా చేయండి. రెండోది ఏంటంటే రాళ్ళ ఉప్పు కూడా కొనవచ్చండి. ఈరోజు గల్లులుప్పు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి గల్లులుప్పు కొనటం వల్ల కూడా మనకైతే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే గల్లులుప్పు కూడా కొనవచ్చు. గల్లులుప్పు కొనటం వల్ల కూడా ఏంటంటే విపరీతంగా అదృష్టం పడుతుంది. అంతెందుకండి 10 రూపాయలు పెట్టి మనం ఏంటంటే కనుక శనగలు, పసుపు కొమ్ములు, అలానే కాకుండా రాళ్ళ ఉప్పు ఏదైనా సరే ఈ 3 2 వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. చాలు, ఇంకా మీ సుడి తిరిగినట్టే, మీ యొక్క జీవితం మారిపోయినట్టే, మీరు దురదృష్టం మొత్తం తొలగిపోయినట్టే, విపరీతంగా అదృష్టం పట్టి మిమ్మల్ని ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహించి సంపదను పెంచుతుందన్నమాట. ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా ప్రయత్నించండి. ఇక అనంతరం వచ్చేసి రేపు గురుపుష్యమి కదా, చాలా చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి పసుపు నీళ్లతో ఇలా చేస్తే అప్పులు తీరిపోతాయి. అప్పుల నుంచి మీరు బయటపడతారు. అంటే తిదివార నక్షత్రానికి తగ్గట్టుగా ఒక అంటే పసుపు నీళ్లు తీసుకోండి. ఒక గాజు గ్లాస్ని తీసుకొని ఇక్కడ చూయించే విధంగా నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్లను పోసుకోవాలి. నిండుగా నీళ్లను పోసుకుంటే ఏమవుతుందంటే పరిహారం చేసేటప్పుడు అది కింద పడిపోతాయి కదా నీళ్లు, అవి పెద్దగా పరిహారానికి పనిచేయవన్నమాట. పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మనం నిష్టతో ఏంటంటే కనుక ఇన్ని నీళ్ళని తీసుకుంటాం కదండి, ఆ నీళ్లు ఒలిగిపోతే ఏంటంటే కనుక పరిహారం అనేది పెద్దగా అనుకూలించదనమాట, వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే నిండుగా గాజు గ్లాసులో నీళ్ళని కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకోండి. నీళ్లు నారాడిగా చెప్పబడితే పసుపు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఇలా పసుపు నీళ్లతో పరిహారం చేస్తే అప్పు తీరని అప్పున్న సరే అప్పుల కూబిలో పడిపోయి చాలా ఇబ్బంది పడతారు. ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలనుకుంటారు, కానీ అప్పు అనేది తీరక బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి, చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా పసుపు నీళ్ళ పరిహారం అనేది చేయండి. అంటే చాలామంది కూడా
చేస్తూ ఉంటారు. కొంతమందికి దీని గురించి అసలు తెలియకపోవచ్చు. పసుపు నీళ్ళు అనేవి చాలా పవిత్రమైనవి. పసుపు నీళ్లకు అతీత శక్తి ఉంటుంది. పసుపు నీళ్ళు ఏంటంటే కనుక తొందరగా మన కష్టాన్ని, మన బాధని తీసేసే అంత శక్తి కూడా ఈ పసుపు నీళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఇలా పసుపు నీళ్ళు తీసుకోండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు. అప్పు ఉంది, అప్పుతో చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అప్పుతో బాధపడిపోతున్నాం, ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలండి, మేము సంపాదించింది సరిపోకను, మా దగ్గర సరిగ్గా సమయానికి డబ్బు లేకను మేము అప్పు చేశామండి. చేసేటప్పుడు ఏంటంటే అందరూ కూడా హ్యాపీగానే అప్పు చేస్తారండి. చేసిన తర్వాత దాన్ని తీర్చడానికి నానా తంటలు పడుతూ ఉంటారు. అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అప్పు అనేది తీరనే తీరదు, ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, సమయానికి డబ్బు చేతికి అందదు, ఒక చీటీ రూపంలో రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. ఎవరినైనా సరే మళ్ళీ మనం బదులు అడుగుతూ ఉంటాం, అప్పుగా అడుగుతూ ఉంటాం. కానీ కొంతమంది ఏంటంటే కనుక ఇస్తామంటారు, ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఉంటారు కదా. అలా కాకుండా మీరు పసుపు నీళ్ళ పరిహారం అండి. ఇలా ఏంటంటే ఒక చిన్న టీ స్పూను నీళ్ళల్లో పసుపుని కలిపిన తర్వాత 11 సార్లు తల చుట్టూదా అప్పు తీరాలి, అప్పు తీరాలి, అప్పుల కూబిలో నుంచి బయటపడాలి, అప్పులు ఇచ్చే స్థాయికి మేము వెళ్ళాలి అన్నట్టుగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత 11 సార్లు తల చుట్టూ తిప్పండి. కానీ కింద పడనివ్వకండి, నీళ్లు అస్సలు కూడా కింద పడకూడదు. ఒకవేళ కింద పడితే మాత్రం మీరు చేసిందంత కూడా వేస్ట్ అయిపోతుందన్నమాట. అందుకే ఈ విధంగా చేయండి. వీలుంటే ఏంటంటే కనుక 5 రూపాయల బిల్లని ఆ నీటిలో వేయండి. అంటే పసుపు నీళ్ళల్లో 5 రూపాయల బిల్లని వేసి తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆ తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి చక్కగా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేసి అక్కడ 5 రూపాయల బిల్లని పెట్టండి. అంటే ఇక్కడ మనం దానం చేసినట్టు అర్థమండి, డబ్బుని పడేస్తున్నామని కాదు. మీరు అనుకోవచ్చు 5 రూపాయల బిల్లని ఎందుకు పడేయాలండి అని మీకు సందేహం రావచ్చు. అయితే 5 రూపాయల బిల్ల ఏంటంటే అప్పుని తీర్చడానికి కీలక పాత్ర పోషిస్తుందండి. 5 అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి, డబ్బు కాబట్టి డబ్బుతో డబ్బు పరిహారం చేస్తాం. అలానే కాకుండా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపుతో కూడా పరిహారం చేస్తున్నాం కాబట్టి 2 విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. 2 విధాలుగా కూడా మనకి ఏంటంటే చక్కగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మన అప్పు అనేది తీరుతుంది, అప్పుల కూబిలో నుంచి మనం బయటపడతాం. అలానే మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతాం. రావాల్సిన డబ్బు సమయానికి వస్తుంది, ధనపరంగా ఉండే ఇబ్బందులు పోతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పుల సమస్యలు కూడా తీరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మర్చిపోకుండా చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని ఏంటంటే కనుక మార్చుకోండి. అప్పులు ఉన్నాయని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదండి. చిన్న చిన్న పరిహారాలు చేస్తేనే ఏంటంటే కనుక అప్పులు తొలగిపోతాయని చెప్పొచ్చు. ఆ తర్వాత రేపు గురు పుష్యమి కదా, అయితే ఉత్తరేణి మొక్క మనందరికీ తెలిసిందే కదా, చాలా చాలా శక్తివంతమైన మొక్క అండి. ఉత్తరేణి మొక్క మనకి ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏంటంటే పిచ్చి మొక్కలే, దీనివల్ల ఏం జరుగుతుందిలే, దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండదులే అనుకుంటాం. మన పల్లెల్లో మనకి ఏంటంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, పట్టణాలలో కూడా ఉంటుంది. ఉత్తరేణి మొక్క ఉండదని కాదు. అయితే ఉత్తరేణి మొక్కను ఏంటంటే కనుక ఈ విధంగా దాని వేరుని ఈ విధంగా స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి. అయితే ఈ ఉత్తరేణి మొక్క వేరు ఏంటంటే కనుక చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట. దీనిలో ఈరోజు అతీత శక్తులు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేసినా చేయకపోయినా, ఏది కొనకపోయినా పర్వాలేదండి. కేవలం మీరు ఏం చేయండి అంటే కనుక ఉత్తరేణి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఒక చెంబడి నీటిని తీసుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చక్కగా నమస్కారం చేసుకోండి. పచ్చని మొక్కలు కదా, చేయి వేసేటప్పుడు ఏంటంటే కనుక ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. ఒకవేళ సంకల్పం చెప్పుకోకుండా మనం ఏంటంటే ఆ మొక్కని అంటే దానికి పరిహార పరంగా మనం ఉపయోగించుకున్నా, లేదంటే ఎక్కడికక్కడ ఆ వేర్లను పీకి పారేసినా సరేనండి, ఫలితాలు అయితే రావు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళి చెంబడి నీటిని సమర్పించి మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక నీళ్లు పోస్తే కొంచెం అంటే మట్టి పచ్చిగా అయిపోతుంది కదా, ఒక సైడ్ నుంచి ఏం చేయండి అంటే కనుక ఉత్తరేణి మొక్క వేర్లు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ మట్టిని కుడిపి ఆ చెట్టుని పెట్టేసి ఆ వేర్లను ఏంటంటే కింద పెట్టకుండా ఒక ఆకు మీద పెట్టి మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం క్లీన్ చేయండి. మట్టి ఇదంతా కూడా ఉంటుంది కదా, క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసిన తర్వాత ఈ వేరుని మీరు ఆకు మీదనైనా సరే లేదంటే ఒక పేపర్ మీదైనా సరే పెట్టండి. కానీ కింద పెడితే దాని పవర్ అనేది దిగిపోతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి కింద పెట్టకుండా ఒక పేపర్ మీద పెట్టి ఇంకా తర్వాత ఇంటికి తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టి చిటికెడు కుంకుమ పసుపుతో ఏంటంటే కనుక పూజించండి. అంతే, పెద్దగా మీరు ఏంటంటే కనుక కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఉత్తరేణి మొక్క వేరు సంపాదించుకొని దానికి కుంకుమ పసుపుతో పూజ చేసి ఇంటికి తెచ్చుకొని దాన్ని ఏంటంటే కనుక ఇలా పాలిథిన్ కవర్స్, జిప్లక్ కవర్స్ అంటాం కదండి, అవి దొరుకుతూ ఉంటాయి కదండి, మనకు అందుబాటులో ఉంటాయి కదా, వాటిని ఏంటంటే కనుక తీసుకోండి. చిన్న కవర్ తీసుకొని అందులో ఏంటంటే కనుక ఈ వేర్లను పెట్టుకోండి. పెట్టేసి ఇది మీతో పాటు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఈ మొక్క మన దగ్గర ఉంటే మన మీద తాంత్రిక పరిహారాలు మనం అంటే గిట్టని వారు చేసినా సరేనండి, వాటిని తిప్పికొట్టే అంత శక్తి ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ఈ వేర్లు చాలా శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ వేర్ల వల్ల మనకు మంచి జరుగుతుంది. ధనం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి సంపాదన పెరిగేంత యోగాన్ని కలిగించే ఈ వేర్లు అనమాట. అంటే భూమిలో ఉంటాయి కదా, చాలా పవిత్రమైనవి అనమాట.
గురు పుష్యమి రోజున ఏంటంటే కనుక ఈ వేర్లను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం విపరీతంగా పడుతుందండి. దురదృష్టం అనేది తొలగిపోతుంది. మన జీవితం మారుతుందండి. మనం బిచ్చగాళ్ళమైనా సరే, లేదంటే మనం చాలా వరకు కూడా దీన పరిస్థితిలో ఉంటాం, సంపాదన పెరగదు, అసలు కూడా ఏంటంటే కనుక మనకు సరిగ్గా ఉండదు కదా. అలాంటి వాళ్ళైనా సరేనండి ఖచ్చితంగా ఈ వేరుని తెచ్చుకొని ఇలా కవర్లో పెట్టి, ఇదేంటంటే ఎక్కువగా పనిచేయదండి నిజం చెప్పాలంటే. నెల 15 రోజులు 41 రోజులు అలానే కాకుండా 2 నెలలు కూడా పనిచేయదు. నెల 15 రోజులు ఇంతే పనిచేస్తుంది. అంతకు మించి దీని పవర్ ఉండదనమాట. అందుకే ఇలా మనకు పుష్యమి నక్షత్రం వస్తూనే ఉంటుంది కదా, గురు పుష్యమి. ఆ రోజు ఈ వేరుని తెచ్చుకుంటూ ఉండండి. ఒకసారి పెట్టుకోండి మీకు తెలిసిపోతుంది, ఒకసారి పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. మన దగ్గర నెగిటివిటీ ఉంటుంది కాబట్టి మన దగ్గర అయితే ఎక్కువగా రోజులు అయితే ఉండదు. ఒకవేళ బీరువాలో లేదంటే ఇంటి లాకర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 3 నెలల వరకు అయితే అసలు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 3 నెలల వరకు ఉంటుంది. 3 నెలల తర్వాత తిదివార నక్షత్రం చూసుకుని మళ్ళీ తెచ్చుకొని ఇంకా ఏంటంటే కనుక పెట్టేసుకోండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందంటే అంతలా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట అండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. అంతలా మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఈ చిన్న చిన్న పరిహారాలు, ఈ చిన్న చిన్న పనులే మనకేంటంటే దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అందుకే ఈ వేరుకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఈ వేరు వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ వేరు చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ వేరు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయి. ధన సమస్య ముఖ్యంగా మనని వెంటాడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటి ధన సమస్య నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ వేరునైతే మీ ఇంటికి తెచ్చుకోవాలి. ఈ రోజు తెచ్చుకున్న వేరు ఏంటంటే కనుక మీకు ఫ్యూచర్ ఇస్తుంది. ఈ వేరుతోనే మీరేంటంటే అంచెలంచెలుగా ఎదుగుతారు. అంటే కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందండి.